ఇది ఎక్కడ మాస్ టెక్నాలజీ రా మామా అనే రేంజ్లో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒక గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్లో కాపీ కొట్టారు. ఎలాంటి టెక్నాలజీ అంటే మనం చిన్నప్పుడు అర్జున్ సినిమాలో చూసాం కదా, ఎగ్జామ్ సెంటర్ బయట ఒక వ్యాన్ పెట్టి శాటిలైట్ ద్వారా లోపల ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఒక వాచ్ నుంచి కానీ గాగుల్స్ నుంచి కానీ ఆన్సర్ షేర్ చేస్తారు కదా, అదే రేంజ్లో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కాపీ చేశారు. అదేంటో చెప్తాను. వాళ్ళ పేర్లు ఏంటంటే, ఒక అమ్మాయి పేరు అన్ను 21 years, ఇంకొక అమ్మాయి పేరు అనురాధ 19 years. సో ఈ అన్ను అనే అమ్మాయి PWD పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లో సబ్ ఇంజనీర్ జాబ్ కోసం అప్లై చేసింది. ఎగ్జామ్ నీతిగా నిజాయితీగా చదివి రాయడానికి కాదు, కాపీ కొట్టి పాస్ అయ్యి జాబ్ తెచ్చుకోవడం కోసం. అయితే వీళ్ళు ఎలాంటి టెక్నాలజీ వాడారంటే, ఈ అన్ను అనే అమ్మాయి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళే ముందు తన అండర్ గార్మెంట్స్లో ఒక చిన్న స్పై కెమెరాని పెట్టుకొని, తన ఇయర్ రింగ్స్లో సరిపోయేంత చిన్న మైక్రోఫోన్ని పెట్టుకొని ఎవరికి తెలియకుండా ఎగ్జామ్ లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళ చెల్లి అనురాధ ఎగ్జామ్ సెంటర్ బయట ఒక ఆటోలో కూర్చొని ఒక ట్యాబ్లెట్, ఒక వాకీ టాకీ, ఒక బ్లూటూత్ కనెక్టెడ్ డివైస్ని పట్టుకొని వెయిట్ చేస్తుంది. అన్ను ఎగ్జామ్ రాస్తూ క్వశ్చన్స్ని అనురాధకు పంపిస్తే అనురాధ వెంటనే వాటిని గూగుల్లో సెర్చ్ చేసి అన్నుకు పంపిస్తుంది. వాళ్ళ ప్లాన్ ఎంత బాగా సాగుతుందంటే, అన్ను అనే అమ్మాయి ఎగ్జామ్ స్టార్ట్ అయిన 15 నిమిషాలకి 100 క్వశ్చన్లకి ఆన్సర్ చేసేసింది. అంత ఈజీగా జరిగిపోతుంది వాళ్ళ స్కామ్. కానీ వాళ్ళు ఎలా పట్టుబడ్డారంటే, ఈ అనురాధ అనే అమ్మాయి బయట ఆటోలో కూర్చొని ఆన్సర్స్ పంపిస్తున్న విషయాన్ని అక్కడే ఉన్న ఒక ట్యాక్సీ డ్రైవర్ చూశాడు. ఆ ట్యాక్సీ డ్రైవర్ చూసినప్పుడు అనురాధ అనే అమ్మాయి కొంచెం సస్పీషియస్గా కనిపించింది. తన చేతిలో వాకీ టాకీ ఉంది. ఒక కాలేజ్ స్టూడెంట్కి వాకీ టాకీ ఏం పని అని చెప్పేసి తను ఎగ్జామ్ సెంటర్లో ఉన్న కొంతమంది దగ్గరికి వెళ్ళి, సార్ ఒక అమ్మాయి బయట సస్పీషియస్గా ఉంది, కొంచెం వచ్చి చూడండి అని చెప్తే వాళ్ళు వచ్చి ఈ అనురాధని పట్టుకున్నారు. కాసేపు ఎంక్వైరీ చేశారు, మీ ఎవరి కోసం చేస్తున్నా చెప్పమన్నారు. అమ్మాయి చాలాసేపు బెడ్ చేసి తర్వాత వాళ్ళ అక్క అన్ను పేరు చెప్పింది. వాళ్ళు లోపలికి వెళ్ళి ముందుగా అమ్మాయిని పట్టుకొని ఆ కెమెరాని ఆ మైక్రోఫోన్ని రికవర్ చేసుకున్నారు. తర్వాత చెప్పాను కదా, పేపర్ చూసి వాళ్ళే షాక్ అయ్యారు. ఎగ్జామ్ స్టార్ట్ అయిన 15 నిమిషాలకి 100 క్వశ్చన్లు పెట్టేసావుగా అని. ఈ అక్కా చెల్లెళ్ళ తెలివి బాగుంది, కానీ ఆ తెలివిని ఒక పుట్టగొట్టడం కోసం కాకుండా 10 మందికి ఉపయోగపడే చోట వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేది. మరి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.